వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రాక్షస ఈ పేరుతో ఒక సినిమా మార్చి 14న మన ముందుకు రాబోతోంది. ఆ సినిమా దర్శకుడు, కథానాయకుడు, అలాగే ఒక కీలక పాత్ర చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ కీలక పాత్ర చేసినటువంటి నటుడు ఇప్పుడు మన ముందున్నారు. నమస్కారం. దర్శకులు కాశీ గారు, అలాగే హీరో అలాగే మహేంద్రనాథ్ గారు, హెడ్ కానిస్టేబుల్. కాశీ గారు, సో ఏంటి ఈ రాక్షస అని చెప్పేసి అంటే ఒక నెగటివ్ టైటిల్ తోటి మా ముందుకి వస్తూ ఉన్నారు. చూశాను, ట్రైలర్ చూశాను, ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే ఒక చిన్నప్పుడే ఆ రామాయణ కథ విని ఆ కథలో ఉన్నటువంటి రావణాసుడి పాత్రకి ఇన్స్పైర్ అయ్యి అలా మారినటువంటి ఒక కుర్రాడి కథ అలాగా అనిపించింది నాకు. మీరేమంటారు? నిజమే సార్. ఒక సద్బ్రాహ్మణుడు, చిన్నపిల్లాడు, వాడు ఏంటంటే రావణాసుని బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయిపోయి పెరిగితే ఎలా ఉంటుంది ఏంటి, వాడికి జరిగిన అన్యాయానికి వాడు ఏం చేస్తాడు, తల్లి ఏం చేసింది అతనికి, తనకి జరిగిన సంఘటనలు ఏంటి అనేది విస్తృతంగా తీసుకొని చేశాను సార్. ఓకే. సో అంటే మీరు కూడా రావణాసుడి పాత్రకి ఇన్స్పైర్ అయ్యారా సార్? నాకు యాక్చువల్లీ ఏంటంటే నా చిన్నప్పుడు సార్ ఇన్సిడెంట్ చెప్పుకోవాలి సార్. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు నా చిన్నప్పుడు సార్ గోళ్ళు ఆడుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా టీవీలో ఒక దృశ్యం వస్తుంది సార్. అంటే VCRలో ఏవో ఉన్నాయి సార్. అవి పెట్టి అందరు జనాలంతా కూర్చున్నారు, అందరు చూస్తున్నారు టీవీ. నేను నీళ్ళు తాగడానికి వెళ్తున్నప్పుడు నేను కరెక్ట్గా చూశాను అనమాట. రావణాసుడు కాళ్ళకి రాముడు ఎందుకు దండం పెడుతున్నాడు నాకు నచ్చలేదు అసలు. నాకు సార్ నేను సినిమా చూడను అని చెప్పి వెళ్ళిపోయాను సార్ నేను. అది నాకు ఈ పడిపోయింది. అది నాకు నచ్చలేదు, వదిలేసాను సార్ దాన్ని. అయితే కట్ చేస్తే చాలా కాలం తర్వాత రామాయణ మహాభారతాల నుంచి మనం ఏదన్నా ఒక ఇన్స్టెన్స్ తీసుకుందాం, ఒకటి చెప్దాం అని అనుకున్నప్పుడు అనుకోకుండా నాకు అప్పుడు చిన్నప్పుడు చూసిన ఆ చిన్న క్లిప్ గుర్తుకొచ్చింది సార్. ఎందుకు చెప్పకూడదు, ఇంత చాలా అద్భుతమైన పాయింట్ ఇది, దీన్ని మనం బేస్ చేసుకొని ఎందుకు చెప్పకూడదు కదా అని నాకు అనిపించింది సార్. ఓకే, దాని చుట్టూ కదా అనుకున్నాను సార్. ఓకే. సో ఇట్లా మీ దాంట్లోకి ఇతను ఎలా వచ్చాడు, వెంకట్ ఎలా వచ్చాడు సార్? యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు వెంకట్ గారిని, అంటే ఆయన ఫొటోస్ కొన్ని చూశాను సార్. నా పర్ఫెక్ట్ రాక్షస క్యారెక్టర్కి కరెక్ట్ అని అనిపించింది సార్. ఓకే. సో అందుకోసమే ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసి తీసుకోవడం జరిగింది సార్. వెంకట్, సో చూస్తానికి చాలా బాగున్నారు. ఒక హీరోకి కావాల్సినటువంటి ఏదైతే ఫిజికల్గా అయితే ఎలా కావాలో అలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి మీలో. మీ గురించి విన్నాను కాస్త. అంటే సీరియల్స్ అవి చేశారు, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, అంటే హీరో స్నేహితుల పాత్రలు అట్లాంటివి కూడా చేశారని విన్నాను. సో ఈ సినిమాలో ఒక ప్రొటాగనిస్ట్గా, కథానాయకుడిగా, కథానాయకుడు టైటిల్ పాత్రధారి చేయటం ఎలా అనిపించింది? అంటే ఒక రావణాసురుడి స్ఫూర్తితోటి చేసినటువంటి పాత్ర కదా మీది, ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను మొదటిగా నా ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు హీరో ఇలా ఎప్పుడు అనుకోలేదు సార్. యాక్చువల్గా నాకు ఇచ్చిన పాత్రని నేను 100% న్యాయం చేసే విధంగానే బిఫోర్ నేను చేసిన సీరియల్స్ కానీ, నేను చేసిన మూవీస్ కానీ నేను ఆ కోణంలోనే ఆలోచిస్తాను. సో ఈ రాక్షస క్యారెక్టర్ అనేది నేను హీరోగా చేసి అనుకోవట్లేదు. సో డైరెక్టర్గా నాకు నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చారు. సో ఈ క్యారెక్టర్ ఇలా ఉండిద్ది అని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సో నేను బిఫోర్ కూడా కొన్ని నెగటివ్ రోల్స్ చేశాను. సో ఇది కొంచెం దానికి సిమిలర్ గా ఉంది. ఓకే, కొంచెం అగ్రెసివ్ గా ఉండే ఒక క్యారెక్టర్ అనమాట. ఇది మంచిగా ఉండిద్ది, అట్ ద సేమ్ టైం అగ్రెసివ్ గా ఉంటాడు. అగ్రెసివ్ ఏంటి, చెడు మీద అగ్రెసివ్, ఫ్యామిలీ మీద, ఫ్రెండ్స్ మీద. ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా ప్రేమగా, చాలా కూల్ గా ఉండే వ్యక్తి అనమాట. సో అతనికి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల, అంటే తన కుటుంబంలోనా లేకపోతే కుటుంబంలో జరగచ్చు, అది ముందు చెప్పొచ్చు లేదు మరి. సో సమాజంలో జరిగే వీటి మీద కూడా. సో ఓకే, ఇక నేను ఇంకేంటంటే ఇక క్యారెక్టర్ స్టార్టింగ్ డే 1 day వచ్చాను, స్టార్ట్ చేశాను. డైరెక్టర్ గారు బాగా చేసావు, సో మనం ఇలానే వెళ్ళిపోతాం అంటే ఇంకా అక్కడ స్టార్ట్ అయింది సార్. ఓకే. సో ఇంకా అలా కంటిన్యూ చేశాను. సో నేనైతే ఆ క్యారెక్టర్కి నాకు తగ్గట్టు 100% న్యాయం చేశాను నాకైతే అనిపించింది. మరి ఆడియన్స్ మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటనేది ఆఫ్టర్ మూవీ తర్వాత తెలిసింది. మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒకటి అనుకుంటే, ఈ సినిమా అంటే ఇలాంటి ఒక టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ రావటం, అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకున్నటువంటి హోప్ ఏంటి, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి?
ఇది ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న మూవీ సార్. ఓకే. యాక్చువల్గా ఇది మా అందరికైతే అంటే నా ఒక్కకే కాదు, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క అంటే ఐ మీన్ ఏ క్యారెక్టర్ తగ్గ ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్ ఉంది సార్. దీంట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు. సో అది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ అలానే రన్ అవుతా ఉంది. సో అట్లా ఏం చెప్పాలి మీరు మరి? నాకేం చెప్పాలి ఇప్పుడు? కానీ మీరు చెప్పేది మీరు చెప్తారు కానీ మీరు చెప్పండి. అట్లా నేను మిమ్మల్ని అడుగుతారు కదా, మిమ్మల్ని అడుగుతాను మీరు చెప్పేది. డైరెక్టర్ గారు అలా డిజైన్ చేసేసుకున్నారు అంటే ఈ క్యారెక్టర్ తగ్గట్టు క్యారెక్టర్. సో ఇదైతే ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుందని నాకు అందరికి చాలా నమ్మకం ఉంది సార్. బట్ కొంచెం డిలే అయ్యింది. ఈ చిన్న సినిమాలకి మీకు తెలియదు ఏముంది. సో అన్ని రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల కొద్దిగా డిలే అయ్యింది. సో ఇదైతే ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నాకైతే చాలా నమ్మకం. అంటే నటుడుగా మీకున్నటువంటి ఈ సినిమా మీద ఒక నమ్మకం ఉంటుంది కదా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈ మూవీ కోసం నేను అంటే బిఫోర్ చేసిన ప్రాజెక్టులకి ఎంతైతే కష్టపడ్డానో దీనికి దానికి డబల్ ట్రిపుల్ కూడా కష్టపడ్డాం. 1 డే అనుకుంటే మేము ఎక్కడ కొంచెం అవుట్డోర్కి వెళ్ళాం. అబ్బో అసలు అసలు చాలా హారబుల్ సార్ అది. సో 1 డే షూట్ కోసం వెళ్ళాం సార్. యాక్చువల్ గా బ్రిడ్జి మీద ఒక ఫైట్ సీన్. దీనిలో ఒక ఏ ఏరియా ఇది? ఏ ప్రదేశం? కోదాడ సైడ్ ఇంకేదో విలేజ్ కి వెళ్ళాం. ఓకే. కోదాడ దగ్గరలో. కోదాడ దగ్గర. కోదాడ దగ్గరలో సార్. దీంట్లో ఏంటంటే మా సిస్టర్ కి విలన్స్ కత్తితో పొడి చేస్తే తనని తీసుకొని ఆ బ్రిడ్జి మీద పరిగెత్తేసింది ఉంది సార్. జనరల్గా ఏంటంటే మా అదృష్టం రైన్ పడతా ఉంది, మాకు కావాల్సింది రైన్. సో మేమేంటంటే ఇంకా అమ్మాయిని ఎత్తుకొని మేము ఆ బ్రిడ్జి మీద నుంచి స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ అది 1 km బ్రిడ్జి. మా డైరెక్టర్ గారు ఆపోజిట్ అక్కడ కెమెరా స్టార్ట్ చేశారు. నేను ఈ ఎండ్ నుంచి అమ్మాయిని తీసుకొని పరిగెత్తా ఉండాలి. మీతో పాటు కెమెరా పరిగెత్తా ఉంటుంది కదా? ఒక కెమెరా ఒకటి పెట్టారు. ఓకే. ఒక జూమ్ లెన్స్ పెట్టుకున్నారు. ఓకే. అమ్మాయిని మనం ఈ ఎడ్జ్ నుంచి పరిగెత్తుకుంటూ రావాలి ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ ఈ ఇష్యూస్ ఆల్మోస్ట్ క్రౌడ్ మామూలు చేతులు మరి. అమ్మాయి ఏమో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత తక్కువ ఉన్నా కానీ 50-60 kgs అమ్మాయి ఉంటారు. మీరు ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ అడ్జేసి అమ్మాయిని ఆల్మోస్ట్ 2 km వరకు అలా చేయించుంటారు. అన్ని సార్లు అవుతుంది. అవును. సో అక్కడ ఆ సీన్ లో మెయిన్ ఏంటంటే సార్, విలన్స్ వచ్చి మమ్మల్ని డాష్ చేస్తారు. సో మీకు కింద పడాలి. అది సీన్ ఎగ్జాక్ట్ గా కట్ చేస్తే ఇంక వస్తాం. విలన్స్ బ్రేక్ కొట్టారు. బట్ అక్కడ ఏమవుతుందంటే వర్షం పడి అక్కడ మనకి ఏంటంటే ఈ మట్టి అంతా ఉండి నిజంగా జారకుండా వచ్చి మమ్మల్ని కొట్టేసింది సార్. వెహికల్ అలానే ఆమెతో ముందుకు పడింది. కింద ఏం లేదు అంటే ఆ షాట్ లో యాక్చువల్ గా కింద పడకూడదు, బట్ షాట్ అయితే పడాలి. ఎఫెక్ట్ చూపించాల్సింది నిజంగానే జరిగింది. నిజంగా జరిగిపోయి అమ్మాయి నా చేతిలో ఉంది, వదిలేస్తే అమ్మాయికి ఇంకెక్కడ దెబ్బలు తగ్గుతాయి అని ఇంక అమ్మాయిని అలానే హోల్డ్ చేసుకొని ముందుకు పెట్టాను సార్. ఇదంతా ఎగిరిపోయింది. ఫ్రాక్చరా? లేచిపోయింది. మోకాలు చెప్పులు లేచిపోయింది, మొత్తం తోలంతా లేచిపోయింది. బట్ ఏంటంటే సీన్ కావాల్సింది కూడా అది, ఎన్ని దెబ్బలు రక్తంతో ఉండాలి మనిషి. సో అంటే 3 కావాల్సినటువంటి ఎఫెక్ట్ నిజంగానే తెప్పించేసి నిజంగానే వచ్చింది దేవుడు. సో కట్ చేస్తే నేను ఒకసారిగా డైరెక్టర్ గారిని చూశాను. అంటే అక్కడ ఓకే చెప్పారా లేదా మళ్ళీ చేయాల్సి వచ్చింది? ఆ షాట్ ఓకే అయింది. కట్ చేస్తే డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ అని చూశాను. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి ఎస్ఏ బాగుంది సార్, కొంచెం తర్వాత భయపడి ఉంటారు అసలు అందరూ. పోలీసులు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఇక ప్రొడ్యూసర్ గారు ఒకే చూశాను సార్, డల్లో కూర్చున్నారు. ఆ రోజు కానీ షూటింగ్ ఆగింది అంటే ఆల్మోస్ట్ చాలా లాస్ అవుతారు. లేదు సార్ నేను డైరెక్టర్ గారి దగ్గరికి సార్ చెప్పండి సార్ పర్లేదు సార్ ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి సార్. మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ తీసుకొని ఈ గ్యాప్ లో మళ్ళీ పెయిన్స్ ఎక్కువైతే మీకు కావాల్సిన విధంగా నేను చేస్తాం లేదు తెలియదు, సో అందుకని చేసేద్దాం ఏదైతే అదేంటి తర్వాత చేసుకుందాం ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి అక్కడ లైట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఒకటే రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ అది ఖచ్చితంగా ఏంటంటే లంచ్ టైం అవుతుంది సార్, 1 అవుతుంది. వర్షం అంటే మరి హెవీ వర్షం కాదు, డిజైన్ లాగా అలా పడుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తాను లైట్ ఆఫీసర్ ప్లీజ్ నా కోసం, ఎందుకంటే నేను ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు మనం చేస్తాను లేదు, మనం అందరం ఇక్కడ ఇంత దూరం వచ్చాం, మళ్ళీ ఇది కానీ నేను చేయలేకపోతే అందరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ప్రొడ్యూసర్ గారు సఫర్ అవుతారు.
సో ఒక్క 1 hour 2 hours నా కోసం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ లైట్ ఆఫీసర్స్ కెమెరా ఓకే అన్నారు. ఓకే, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో ఇక ఆ సీన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని కట్లు కట్టుకొని మిగతా లంచ్ చేసి మిగతా కంప్లీట్ చేశాను సార్. సో అంత డెడికేషన్ తోటి వర్క్ అసలు చేశారు. అసలు అది చాలా హార్బుల్ సార్, పెయిన్ అది. ఫొటోస్ లేవు actually. అమ్మాయికి కూడా గాయాలు అమ్మాయికి అయినాయి కూడా సార్. సార్ నాకు ఇంకా తగిలి అమ్మాయికి నేను కింద పడ్డాక నా చేతుల నుంచి వెళ్ళిపోయింది ఆ ఫోర్స్ లో. ఇంకా అమ్మాయి ఆగలేదు. అప్పటి వరకు అయితే మీరు పట్టుకోగలిగారు. డైరెక్ట్ పడినట్టు మేము అమ్మాయి దెబ్బలు తగలేదు ఇంకా. ఉమ్. సో అలా దొల్లుకున్న పూట అమ్మాయి కూడా ఈ మోచ- ఉమ్. ఎల్బోస్ అనే దగ్గర అమ్మాయి కూడా పాపం స్క్రాచ్లు పడ్డాయి. చాలా హెల్ప్ చేసింది మన సార్. కూడా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే ఒక లేడీ జనరల్ గా అంటే మనకి అందరిని నేను అనలే కానీ కొంతమంది చిన్న అలా గీత పడితేనే కాసేపు ఆగనని చెప్పేసి దానికోసం ఛాన్స్ ఎక్కువ వచ్చింటారు. కానీ ఆ అమ్మాయి అయితే మాత్రం ఉమ్. నా చెల్లి రోల్ చేసిన ఒక దివ్య అనే ఒక అమ్మాయి ఓకే. అంత సేమ్ నాకు తగిలిని అమ్మాయి కూడా తగిలి ఉమ్. మీ కాలుకైతే ఆమె చేతికి. చేతులు అమ్మాయి కూడా సేమ్ ఉమ్. ఫస్ట్ లేడీ గట్ట చూసి చేసుకొని సార్ చేద్దాం సార్ అని చెప్పి సపోర్ట్ చేస్తే అంటే మీరు కూడా మీరు రెడీ అయ్యేటప్పటికి ఇంకా ఆమె కూడా ఇదేనే కానీ ఉమ్. అమ్మాయి కూడా ఎందుకంటే లేడీస్ జెంట్స్ తో కంపేర్ చేస్తే కొంచెం సెన్సిటివ్ అవును అవును. అయినా కానీ అమ్మాయి చేద్దాం సార్ అని కాన్ఫిడెంట్ గా ఉండేసరికి కొంచెం ప్రొడ్యూసర్ గారు ఊపిరి ఊపిరి పీల్చుకున్నారు. పీల్చుకున్నారు. మహేష్ మీద ఊపిరి పీల్చుకున్నారు. సో రాజు గారు ఏంది మరి హీరో గారి ఆ డెడికేషన్ అది సార్ ఎక్సలెంట్ సార్, ఏమనిపించింది అసలు చాలా ఎక్సలెంట్ సార్. అసలు ఆ రోజు షూట్ అయిపోతుందేమో అనుకున్నాం. వర్షం సార్, ఉమ్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎందుకు తెలీదు బీభత్సం వర్షం పడింది. కాసేపు ఒక 2 hours పడిపోయింది వర్షం, బాగా పడిపోయింది. మేమేమనుకున్నాం టెక్నికల్ గా మేము కొన్ని చేద్దాం అనుకున్నాం. అక్కడ వాటర్ కొంచెం ఫోర్స్ చేసి మేము టెక్నికల్ గా సీజీ యాడ్ చేసుకుని వర్క్ చేద్దాము అని అనుకున్నాం. ఉమ్. బట్ కాకపోతే ఏంటంటే నిజంగానే వర్షం వచ్చింది. అంటే ఓకే. ప్రకృతి కూడా కలిసి వచ్చింది సార్. అంటే యాక్చువల్ అది రెయిన్ ఎఫెక్ట్. రెయిన్ ఎఫెక్ట్ కావాలి యాక్చువల్లీ. మేము ఏమనుకున్నాం మనకు కావాలి, మనం దాన్ని ఫోర్గ్రౌండ్ కొంచెం కలుపుకొని మనం కొన్ని వాటర్ సోర్స్ తీసుకొని మనం చేద్దాము అనుకున్నాం. ఆ బ్రిడ్జ్ ఉంటుంది సార్, ఆ బ్రిడ్జ్ మొత్తం అటువైపు ఇటువైపు మొత్తం ఫుల్ వాటర్. ఇంత ఫోర్స్ అంటే జస్ట్ అలా మనిషి దూకితే వెళ్ళిపోతాడు అంతే, కొట్టుకుపోతాడు. కుట్టుకుపోతాడు. ఉమ్. అంత ఫోర్స్ అది వాటర్. జనాలు క్రౌడ్ అసలు మామూలు క్రౌడ్ కాదు, ఒక్కరు వినట్లా అసలు. ఉమ్. పల్లెటూరు అంటే చెప్పేది ఏమో సార్ వచ్చేస్తా. ఎవరు అందులో ఎవరు సంబంధం లేదు, అది సినిమా షూటింగ్ అందులో వెంకట బాబు గారు నేను ఆ టైం కొంచెం ఫేమస్ సీరియల్ చేస్తున్నాను. చేస్తా. ఏ సీరియల్స్? అప్పుడు నేను గృహలక్ష్మి అని మా టీవీలో సీరియల్ చేస్తున్నాను. ఏదేది? గృహలక్ష్మి. గృహలక్ష్మి. అవును. అది అప్పట్లో అది టాప్ సీరియల్ అన్నమాట. ఓకే. సో ఆల్మోస్ట్ 50-60 సీరియల్స్ అది 1-2 లో ఉండేది. ఓకే. సో అందులో ఏ రోల్ చేశారు? సో దాంట్లో తులసి గారిని మా కస్తూరి గారు అనే యాక్టర్ ఉన్నారు. అవును అవును, కస్తూరి గారు. దాంట్లో 2 అబ్బాయిలు ఉంటారు. దాంట్లో నేను పెద్ద ఒకప్పుడు హీరోయిన్ కదా ఆమె. ఆ. సో ఆ ప్రాజెక్ట్ లో కొంచెం బాగా పేరు ఉంది. ఇక పలానా నేను వచ్చేసరికి ఇక ఫుల్ క్రౌడ్ వచ్చారు. వెంకట్ వచ్చాడు ఇట్లా. సో గృహలక్ష్మి వెంకట్. ప్లీజ్ అని అన్నా కానీ ఊరేలే సార్. ఆ. నాకు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆ. అప్పుడు దాకా అసలు మా మాట విన్న వాళ్ళు ఆ తర్వాత విన్నారు సార్. ఓకే. సైలెంట్ అయిపోయారు ఇంకా. ఉమ్. అరే ఈయన దెబ్బలు కూడా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మాటినారు సార్. ఉమ్. వాళ్ళే కంట్రోల్ చేసుకున్నారు ఇక సార్. వాళ్ళకంటే వాళ్ళే కంట్రోల్ చేసేసుకొని Hmm. వెహికల్స్ ఆపేసుకొని ఇంకా వాళ్ళే కంట్రోల్ చేసేసుకున్నారు. అప్పటిదాకా అసలు మా మాట వినలేదు. అదే అదే. మహేంద్రనాథ్ గారు, సార్ సో ఇందులో మీరు హెడ్ కానిస్టేబుల్ అంటున్నారు. సార్ సో చాలా సినిమాల్లో చేసినట్టు. సార్. యాక్చువల్గా నేను స్కూల్ ప్రిన్సిపల్ సార్, స్టేజ్ ఆర్టిస్ట్ని చేస్తూ ఉండేది. కానీ నా మొదటి సినిమా వచ్చేసి తేజ గారి వెయ్యబద్దాలు. సార్ చాలా ఆడిషన్స్ పెట్టాడు. మా గురువే ఒక విధంగా నా తొలి గురువు. బాగా నన్ను పోతే మాస్టర్ గారు అంటాడు. వెయ్యబద్దాల్లో ఫాదర్ గా చేశాను. నేళ్ళకి మీకు తెలియదు ఏముంది, సినిమా హిట్ అయితేనే మనకు అక్కడి నుంచి లైఫ్. అలా చేస్తూ ఉన్నాను. జాతిరత్నాలు డైరెక్టర్ మొదటి మూవీలో కూడా నేనే మెయిన్ ఫాదర్. పిట్టగోడ అని సారథి సంగారెడ్డి. నేను ఇప్పుడు సంగారెడ్డి స్కూల్ ప్రిన్సిపల్. అలా బాగా పరిచయం. అది కూడా అట్లా అలా చేస్తూ అప్పుడప్పుడు చేస్తున్నాను. మేం ఫేమస్ మాత్రం కొంచెం ఫేమ్ చేసింది. అందులో టైటిల్ కి న్యాయం చేస్తే మీకు కూడా ఫేమస్ అయ్యారు. అదే చాయ్ బిస్కోల్ గ్రేట్ సార్. 18 మంది ఆర్టిస్ట్ అని ఫేమ్ చేశారు, నన్ను ఒక్కనే కాదు. అలా వాళ్ళకు నిజంగా కూడా చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలుసు ఒక 20 years గా తిరుగుతున్నాను. నమ్మి ఎవరు క్యారెక్టర్ ఇవ్వరు, అయినా ఇచ్చారు. సినిమా ఫేమస్ ఉంది. అప్పటి నుంచి మంచి. ఇప్పుడు రజాకార్ లో నా మీద ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంటే తెలుసు ఏట అన్న ఎప్పటి నుంచో తెలుసు నాకు. తర్వాత #90 అని 90s ప్రిన్సిపల్ కూడా బాగా పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు పేరు తీసుకొచ్చిన 2
ఒకటి మేం ఫేమస్, ఇంకోటి ఎక్కడ పోయినా ఇప్పుడు 90s ప్రిన్సిపల్ అంటారు నన్ను. ఓకే. ఆ ముగ్గురు కుర్రలు శివాజీ గారిది మీరు చూసి పిల్లలు అవును చూసాను. అవును. అందులో నేను ఎక్కడ పోయినా మళ్ళీ పిల్లలే వస్తారు. 90s ప్రిన్సిపల్ అలా చేస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి సినిమాలే చేస్తున్నాను సార్. ఇప్పుడు గురువు గారు గుణశేఖర్ సార్ యుఫోరియాలో ఆ ముగ్గురు కుర్రలో ఒక కుర్రోని ఫాదర్. ఎక్కువ తెలంగాణ స్లాంగ్ అన్ని సినిమాలో పరిశీలిస్తున్నారు, కొన్ని వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఒక మూవీ ఏ చికితా అని ఒక యూత్ ఎంటర్టైనర్ ఫిలిం లో హీరో ఫాదర్ గా చేస్తున్నాను ఇప్పుడు. అలా పోతుంది సార్. ఇక మన రాక్షసకు వస్తే అందులో హెడ్ కానిస్టేబుల్. అంటే ఈ రాక్షస కృత్యాలలో జరిగినటువంటి మర్డర్స్ కన్నిటికీ మేము ఇన్వెస్టిగేషన్, ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా నేనే ఆ ఎస్ఐ గారికి కీ ఇస్తుంటాను అన్నట్టు. నా వర్డ్ ద్వారానే అతడు అవును కదా అన్నట్టుగా దాని క్లూస్ ఇస్తూ ఉంటాను నేను. అసలు మామూలుగా లేదు సార్ సబ్జెక్ట్ ఇది. చాలా ట్విస్ట్లు ఊహించలేము, అంత అద్భుతంగా ఉంది కథ. మా శిష్యుడే బాగా తీశాడు. ఈ చిన్న సినిమాలకు చాలా పెద్ద కష్టాలు ఉంటాయి. అంటే గురువు ఈ స్కూల్ ప్రిన్సిపల్ గురువు గారు అంటారు అంతే, రియల్ శిష్యులే. అంటే నా రియల్ శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడ. నా దగ్గర చదువుకున్న పిల్లలు అసోసియేట్ గా 4-5. ఇప్పుడు అశ్విని దత్ గారు దాంట్లో జరుగుతున్న శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి అక్కడ అసోసియేట్ రఘు అని ఉంటాడు. అంటే నాకు ఈ గవర్నమెంట్ జాబ్ రాకముందుకు ప్రైవేట్ స్కూల్ ఉండే సార్, శాంతినికేతన్ అని. శాంతినికేతన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. అలా చిన్న సినిమాకు మీకు తెలియదు సార్, కష్టాలు ఎన్నో. అవును, రిలీజ్ సినిమా తీసిందంతా ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం అనేది దానికి 10 రెట్లు ఎక్కువ తలనొప్పులు. ప్రారంభం అయినప్పటి నుంచి ఎండ్ వరకు ఒక రకమైన కష్టం, దీనికంటే 100 రెట్ల కష్టం రిలీజ్ చేయడం. అలా అన్ని చేసి రిలీజ్ చేశాడంటే గ్రేటే. రాక్షసంగా పనిచేశాడు మొత్తానికి. అలా కథ మాత్రం బాగుంటుంది సార్. ఇదే ఇంతకుముందు చెప్పినట్టు ఒక సద్బ్రాహ్మణుడు రాముణ్ణి కాకుండా రావణుణ్ణి ఆదర్శంగా తీసుకుని పోవడంతో ఇవన్నీ కథ జరిగింది. కాశీ గారు ఏంటి, మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? 10 years అయిపోయింది సార్. చిన్న చిన్న మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేసుకుంటూ వచ్చాను సార్. డైరెక్టర్ గా ఇట్లా చాలా చిన్న చిన్న మూవీస్ కి వర్క్ చేశాను. బి గోపాల్ గారి దగ్గర, చిన్ని కృష్ణ గారి దగ్గర వర్క్ చేశాను సార్. సో అట్లా కొంచెం నాకెందుకో చిన్నప్పటి నుంచి. ఏం చేశారు, ఎంతకాలం ఉన్నారు ఆయన దగ్గర? లాస్ట్ షెడ్యూల్ లో వర్క్ చేశాను సార్, 6 బుల్లెట్ కి. గోపిచంద్ గారిది. అండ్ చిన్ని కృష్ణ గారి దగ్గర అయితే బి గోపాల్ గారిది అండ్ చిన్ని కృష్ణ గారి కాంబినేషన్ బాలయ్య బాబుతో ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నాం సార్. బట్ కాకపోతే అది మెటీరియల్ అవ్వలేదు సార్. అది కాశీలో మొత్తం కూర్చొని స్క్రిప్ట్ వర్క్ చేసాము, బట్ అవ్వలేదు సార్. అయినట్టేది అది పెద్ద ప్రాజెక్ట్ అయి ఉండేది, మీకు కూడా బాగా ఉపయోగపడి ఉండేది, మీ కెరీర్ చాలా స్ట్రెంత్ గా ఉండేది సార్. అదే, సో అట్లా మిస్ అయింది అది. అవును సార్. తర్వాత బయటకు వచ్చేసి ఇక మీరు సొంత ప్రయత్నాలు చేశారా? అవును సార్. అనుకోకుండా ఒక చిన్న లైన్ ఒకటి వచ్చింది సార్. అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా చిన్నపిల్లాడు రావణాసుని ఇన్స్పైర్ అయి పెరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక లైన్ సార్. నాకెందుకో మీ గురువు గారికి చెప్పారు ఈ లైన్ గురించి? చెప్పిన గురువు గారికి చెప్పాను, మాట్లాడాను, ఇలా చేస్తున్నాను అని చెప్పాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. కలిసాను సార్, స్టార్టింగ్ లోనే కలిసాను గురువు గారిని. చెప్పారా అంటే సబ్జెక్ట్ చెప్పారా? సబ్జెక్ట్ అంటే జస్ట్ లైన్ ఒకటి చెప్పాను గురువు గారికి. అంటే ఓకే చేయండి అమ్మా అది ఇది అని ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ అనుకోకుండా నాకు ఒక థ్రిల్లర్ గా చెప్తే ఎలా ఉంటుంది ఈ కాన్సెప్ట్ ని, మొత్తం కథలో మొత్తం ట్విస్ట్లే సార్. ఫస్ట్ స్టాప్ లో చూస్తే మీరు ఇది అనుకుంటారు ట్విస్ట్, ఇది కాదు ఇంకోటి అవుతుంది ట్విస్ట్. వెంటనే సార్ మళ్ళీ గ్యాప్ కూడా ఉంది, చాలా వెంటనే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇలా ఉంటుంది అన్నమాట కథలో. అసలు మొత్తం థ్రిల్ అవుతారు సార్, చూసిన వాళ్ళు ఎగ్జైట్ అవుతారు ఖచ్చితంగా. కాలకే ప్రభాకర్ కనిపించాడు ట్రైలర్ లో. అవును సార్, కాలకే ప్రభాకర్ గారిది ఒక స్పెషల్ రోల్ ఉంటుంది సార్. ఆయన ఒకటి ఊతపదం ఉంటుంది సార్ ఆయనకి. ఆయన ఏంటంటే ఆయనకి నచ్చకపోతే ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి చంపేస్తాడు, చంపేసి ఆయన పిండం పెడతాడు. పిండం పెట్టేస్తా అంటుంటాడు సార్ ఇప్పుడు ఆయన. వీడికి కూడా పిండం పెట్టేయండి రా అంటుంటాడు. అది ఆయన ఊతపదం సార్. సినిమా అంతటా ఊతపదం ఉంటుంది ఆయనకి, పిండం పెట్టేయండి అనేది. సో ఇందులో ఈ సినిమాలో విలన్ అతను, ఆయన విలన్ సార్, మెయిన్ విలన్. అంటే వీళ్ళిద్దరికి హీరోకి ఆయనకైనా కాన్ఫ్లిక్ట్ ఉంటుందా? ఉంటుంది సార్, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈయన పక్కన హీరోయిన్ ఎవరు? సంధ్య అని ఉన్నారు సార్. చిన్న క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది సార్. దీనిలో హీరో హీరోయిన్ అట్లా ఏం లేదు సార్.
క్యారెక్టర్స్ అంతే. కానీ మీది టైటిల్ రోల్ కదా. టైటిల్ రోల్ అంటే హీరోయిన్ గురించి అడిగారు కదా, సో దాని గురించి చెప్తున్నాను. ఇది ఎలా అంటే సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయింది సార్. ఇది మళ్ళీ సాంగ్స్ కానీ ఇట్లా మనకి స్పెషల్ గా ఇప్పుడు మన సినిమాల్లో ఈ సాంగ్ పెట్టుకోవాలి అని ఉంటాయి కదా, అట్లా ఏం ఉంది సార్, అలా వెళ్ళిపోతా ఉంటుంది. అదే అంటే థ్రిల్లర్ కి యాక్చువల్ గా సాంగ్స్ అవసరం ఉండదు, ఏదో ఉంటే కంటెంట్ ఒకటో రెండో పెడతారు. అవి కూడా డైరెక్టర్ గారు దీన్ని చాలా పకడ్బందీగా రాసుకున్నారు. అదే విధంగా ఆయన తీయడానికి చాలా కష్టపడి చేశారు. ఒక్కోసారి బడ్జెట్ లో సహకరించకపోయినా సో తన వంతు కృషి చేసి ఈ రోజు రిలీజ్ అవుతుందంటే దానికి మెయిన్ కారణం మా డైరెక్టర్ గారు, కాశీ గారి కష్టం. అంటే రాక్షస ప్రయత్నాలు చేస్తారంటారు కదా సార్, ఈ సినిమా కోసం నిజంగా ఆయన రాక్షస ప్రయత్నం కంటే ఇంకా ఎక్కువ చేశారు సార్. ఒక పని రాక్షసుడు లాగా, పని రాక్షసుడు అంటారు కదా సేమ్ అలానే. మేము ఒకటి కంప్లీట్ అయిపోయినంత మూవీ ఇది అయ్యిద్దా లేదని ఒకసారి ఆ డౌట్ కూడా వచ్చింది సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్ తప్పేం లేదు, అతను చాలా అంటే చాలా ఒక సాధారణ ఎంప్లాయ్ ప్రొడ్యూసర్ గారు. సో అతను కొంత తీసుకొచ్చి షెడ్యూల్స్ చేయటం అలా తనకున్న ఫ్యాషన్ లో డబ్బులు ఉన్నప్పుడు చేయటం అంతే. సో తనకి ఎప్పుడైతే కొంచెం ఫండింగ్ ఉంది అనుకున్నప్పుడు పాపం అతను వచ్చి చేద్దామని చెప్పేసి అలా చేసుకున్న ప్రాజెక్ట్ సార్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర అయితే కొంచెం డబ్బులు ఉంటాయి చేసేద్దాం అది ఇది అనుకుంటారు, కానీ అతని దగ్గర ఉన్నవి మొత్తం పెట్టేశారు సార్ ఈ మూవీకి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆయన పెట్టిన డబ్బులు ఆయనకి రావాలి. సో ఇది పెద్ద టాస్క్ కదా. ఇప్పుడు జనరల్ గా ప్రమోషన్స్ లేకపోతే ఈ రోజుల్లో పెద్ద ఎవరు పట్టించుకోరు సార్. అలాంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం అంటే కారణం ఈయన ఒక్కడే. సో పట్టుదలతోటి తీసుకొచ్చి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుకుంటూ. మీరు కూడా డబ్బులు పెట్టారా కాశీ గారు? నేనేం పెట్టలేదు సార్. ప్రొడ్యూసర్ గారు మనకు రవణ కుమారి గారు సార్, ప్రొడ్యూసర్ గారు. ఏం పేరు ఆయన? రవణ కుమారి సార్. అంటే చూడండి సార్, యాదృచ్ఛికంగా రావణ కుమార్ అంటారు ఇంగ్లీష్ లో. అవును సార్. అంటే యాదృచ్ఛికంగా చూడండి సార్, మనం చేస్తున్న రావణాసుడు కాదు సార్. ఆవిడ పేరు కూడా రవణ, అది అసలు యాదృచ్ఛికం కాదు సార్. రమణ కుమార్ కాదు, రవణ కుమార్. రవణ కుమారి సార్, రవణ కుమారి. రవణ కుమారి. అవును సార్. దీంట్లో ఇంకా ఇద్దరు కో ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్. బాపనపల్లి శ్రీనివాసరావు గారని ఆయన ఈ మూవీ ఇంకొంచెం బలం చేశారు సార్, ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేశారు. రాజేందర్ సింగ్ అని ఆయన కూడా సపోర్ట్ చేశారు సార్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెయిన్ సినిమా స్టార్ట్ అవడానికి ప్రొడ్యూసర్ గారు ఎంత అయితే నాకు కారణమో, నాకు మెయిన్ గా ఎడిటర్ అంత కారణం సార్. ఈ సినిమాకి నేను అతను చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు అతను చాలా ఇన్స్పైర్ అయ్యారు సార్. కాశీ మీరు చెయ్యండి ఈ సినిమా, నేను నా సపోర్ట్ ఏం కావాలో అడగండి, నేను చేస్తాను. విశ్వనాథ్ సార్, ఆర్ఎం విశ్వనాథ్ అని. ఇప్పుడు ఆయన సినిమా కూడా ఒకటి నెక్స్ట్ మూవీ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది సార్. 21st ఏదో రిలీజ్ అవుతుంది ఒక మూవీ, ఆయన కూడా సార్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ అయితే అసలు మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చాడు సార్. దీనికి ఆర్ఆర్ అసలు అద్దరిపోతుంది సార్. శ్రీ వెంకట్ గారు అసలు మామూలుగా ఉంటుంది సార్ ఆర్ఆర్ అయితే. చాలా చాలా అంటే చాలా, అంటే డైరెక్టర్కి ఏం కావాలి కూర్చోబెట్టి ఆయన్ని లైవ్ లో చేస్తారు సార్ ఆయన. బయటకు చాలా మంది నేను గమనించిన మ్యూజిక్ డైరెక్టర్స్, మీరు అవుట్ బిట్ ఇచ్చేసేయండి, నేను చూసుకుంటా, నేను ఫైనల్ కాపీ మీకు ఇస్తాను, అప్పుడు ఏదైనా కరెక్షన్ ఉంటే చేయండి అంటారు. ఆయన అలా కాదు సార్, డైరెక్టర్ పక్కన ఉండాలంటాడు. మీకు ఏమని తీశారు మీరు తీసేటప్పుడు, ఒక సీన్ తీసేటప్పుడు ఒక ఆర్ఆర్ మైండ్ లో అనుకుంటారు కదా, ఆర్ఆర్ ఏంటి, ఎలా అనుకున్నారు, ఆ మూడ్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, ఎలివేట్ చేసేటట్టు ఉండాలి. సార్ నేను ఇలా అనుకున్నాను అండి ఆర్ఆర్ అని అంటే, నేను దానికన్నా బాగా ఇస్తాను, ఇది ఓకేనా మీకు అంటాడు. సార్ ఇది కాదు సార్, ఇంకోటి చేద్దాం అంటే ఇంకోటి చేస్తా అని చెప్పి ఇంకోటి చేస్తారు. అట్లా మేము చాలా కష్టపడి, ఆయన కూడా ఈ మూవీకి చాలా కష్టపడ్డారు సార్ ఆయన. చాలా హ్యాపీగా వర్క్ చేశారు ఆయన, నిజం చెప్పాలంటే. థ్రిల్లర్స్ కి మరి వాళ్ళది చాలా ప్రముఖమైన పాత్ర కదా ఆయన. ఆయన చాలా హైలైట్ సార్ ఆయన. విశ్వనాథ్ గారు ఎంత దీంట్లో, ఇప్పుడు ట్రైలర్ కట్ చూసారు సార్, ఎంత బాగుంటది సార్ ట్రైలర్ కట్. డ్యూరేషన్ ఎంత మూవీ అండి సార్? 1 hour 45 minutes వచ్చింది సార్. అంతే సార్. ఓకే. మీకు సినిమా అసలు క్రిస్పీగా, బాగా క్రిస్పీగా ఉంటుంది సార్. అవును సార్, అవును. ఎడిటింగ్ లో కొంత అంటే కొంత పెట్టేశారా? కొంచెం కట్ చేశాను సార్. ఓకే, అవసరం లేదు అనుకున్నాను సార్. ఒక 10 minutes వరకు కట్ అయిపోయింది. ఓకే.
ఫైనల్ మనం ఫైనల్ తీసుకుని వచ్చి ఒక 10 minutes వరకు కట్ అయిపోయింది. అంటే ఒకప్పుడు ఇంగ్లీష్ మూవీస్ అని కూడా 2 గంటల లోపలే ఉంటాయి కదా, అవునవును ఇప్పుడు ఇప్పుడు అవి కూడా మన ఇండియన్ సినిమా లాగా తయారైనాయి, అవి కూడా 2-2.5 గంటలు. లో కూడా సేమ్ అవే సార్, మనం అదే crisp డ్యూరేషన్. అదే చాలా సినిమాలకి అదే మనం డ్యూరేషన్. నేర్చుకున్నట్టున్నారు వాళ్ళు డ్యూరేషన్. కొన్ని 3 గంటలు కూడా ఉండే ఉంటాయి. అవునవును సార్. సో మీరు మళ్ళీ ఒకప్పుడు ఈ ఇంగ్లీష్ సినిమా లాగా మనం 1 hour 45 minutes అది కుదిరింది సార్ అది. ఓకే. సో అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా అవును ఆ సార్. క్రిస్పీగా, అంటే మొత్తానికి ఆ కథతో పాటు ట్రావెల్ అయిపోతారు జనం అంతా అవునవును కూడా. సార్. మొన్న క్యూబ్ లో చూశాను సార్ మూవీ, ఉమ్. చాలా బాగా నచ్చింది సార్ మూవీ. చాలా రోజుల తర్వాత చూశాను. ఓకే. మా ప్రొడ్యూసర్ గారు బయటకు వచ్చి, నా మైండ్ లో ఏదైతే ఉందో మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా బాగుంది కాసి మన మూవీ అంటే, చాలా బాగుంది అనే దాన్ని నేను ఎందుకు నమ్ముతానంటే సార్, బాగుంది అనేది అది మనసులో నుంచి అవతల వాళ్ళకి చెప్పడానికి ఉమ్. మనం ఇష్టపడతాం. అవును. చాలా బాగుంది అనేది మనసులో నుంచి వస్తుంది సార్. రైట్. అది ఊరిని చెప్పలేరు. చాలా బాగుంది అని అంటారు, పర్వాలేదు అంటారు, కానీ చాలా బాగుంది అనేది మన మనసులో నుంచి వస్తుంది సార్. దాన్ని నేను నమ్ముతాను సార్. కాకపోతే మీ ముందున్న టాస్క్ ఒకటి ఏంటంటే పబ్లిసిటీయే. అవును సార్. జనాల్లోకి ఇలా ఈ సినిమా ఒకటి వస్తూ అవును సార్. ఉంది అవును సార్. అనేది మీరు తీసుకెళ్ళగలిగితేనే ఈ సినిమాకి అవును సార్. ఏమైనా కొంచెం జనం రావడానికి అవకాశం ఉంటుంది. అవును సార్. ఒకసారి జనం వచ్చి చూస్తే ఆ మౌత్ టాక్, ఈ సినిమా బాగుంది అనుకోండి, ఆ మౌత్ టాకే మీకు కాస్త అవునవును సార్. జనాల్ని తీసుకొచ్చింది మళ్ళీ. అవును సో సార్. మరి అది ఖచ్చితంగా ఒక ఆడియన్ వచ్చి ఈ మూవీ కానీ చూస్తే సార్, ఖచ్చితంగా తను ఒక 5 to 10 నెంబర్స్ పక్కా చెప్తాడు ఓకే. ఫ్రెండ్స్ కి. నేను ఒక మూవీ చూసాను. జనరల్ గా మనం ఎప్పుడైనా ఓటీటీలో ఏమన్నా ఇంట్లో కూర్చున్న మూవీ చూస్తే మనం బయటకి వెళ్ళిన ఫ్రెండ్స్ తో చెప్తాం, అదే. అరే పలానా నువ్వు వెబ్ సిరీస్ చూసావు, పలానా మూవీ చూసావు, చాలా బాగుంది అని. అవునా ఏంటి అని అడుగుతాం. సో ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంది సార్. ఒకసారి మీరు కానీ వచ్చి చూస్తే ఖచ్చితంగా ఆడియన్స్ నచ్చింది. ఎక్కడ ఇంత చిన్న సేపు అంటే అరే ల్యాబ్ ఉంది, బోర్ కొడుతుంది, అసలు ఆ ఫీలే ఉంది సార్. ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సప్ 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 అని వెళ్తాము. థ్రిల్ అవుతారు సార్. చూసిన ప్రతి ఆడియన్స్ థ్రిల్ అవుతారు, ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. గెస్ అసలు చేయలేరు సార్, అసలు గెస్ చేయడం కష్టం. ఓకే. ఎందుకంటే కథలో ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి సార్. అదే. ఇది కాదు ఇంకోటి జరుగుతుంది, అది కాదు ఇంకోటి జరుగుతుంది. అంటే ఊహాతీతంగా వెళ్తుంటది అనమాట అవును సినిమా సార్, అంతా అవును కూడా. సార్. నాకు అలా థ్రిల్లింగ్ రాయడం అంటే చాలా ఇష్టం సార్. ఓకే. అంటే ఈ సినిమాకి మొత్తం మీరేనా అవును మొత్తం సార్. రైటింగ్ సైడ్ అంతా అవును కూడా? సార్. అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. అవునవును సార్. ఓకే. అంటే నా ఫ్రెండ్స్ చూస్తానికి కొంచెం అమాయకంగా సాఫ్ట్ కనపడతారు. ఆలోచనలన్నీ చాలా వైలెంట్ గా ఉంది. మంచి రైటర్ కూడా ఉన్నాడు అయితే. చాలా అంటే చాలా వైలెంట్ గా ఉంది. ఓకే. అవునా? అది కూడా వైలెంట్ గా ఉంటాయి. విజన్స్ కానీ మనం మేకింగ్ వైజ్ కానీ షార్ట్ అంటే మనం చాలా షార్ట్స్ చెప్పారు సార్. కొన్ని ఇంకా మేము మాకున్న పరిమితిలో కొంచెం తీయలేకపోయాము. సో అవి ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనమాట. అంటే మా బడ్జెట్ లో షాకింగ్ లాగా ఉంటాయి అనమాట. అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఉంటుంది కదా, అదే. అలా అంటే మనం ఊహించుకోలేము. అరే ఇది ఇలా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తూ ఉంటుంది అది. సో మంచి బుర్రను బరాబర్. ఓకే అండి. కాశీ గారు, వెంకట్ గారు, మహేంద్రనాథ్ గారు, తప్పకుండా ఈ సినిమా రాక్షస్ అనే సినిమా 14వ తేదీ వచ్చి ఆడియన్స్ని అలరించి విజయం సాధించాలని, మీ అందరికి కూడా మంచి కెరీర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.